పవిత్ర గారు, వెంకట రామయ్య గారు, రమణయ్య అంతేనమ్మా, రమణయ్య గారు నెల్లూరు అండి వీళ్ళది. పెళ్ళయి 10 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదు, చాలా చోట్ల తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏం చెప్పారు, లో కౌంట్ అన్నారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు, పీసీఓడి అన్నారు, తర్వాత 2 ట్యూబులు బ్లాక్ అన్నారు. 2 ట్యూబులు బ్లాక్ అంటే ఐవీఎఫ్ అంటాం మొదలెట్టారు. ఐవీఎఫ్ చేయించుకునే స్తోమత లేదు, నెలకు 3 లక్షలు తీసుకెళ్ళినా నో గ్యారంటీ. ఏం చేయాలి అంటే ఒకసారి లాప్రోస్కోపీ సర్జరీ చేద్దాము, బుడగలను పగలగొడదాము, ట్యూబులు ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం అన్నట్టుగా చెప్తే సరే లాప్రోస్కోపీ సర్జరీ కూడా చేయించుకున్నారు. బుడగలు ఎక్కడ బుడగలు అక్కడే వచ్చేసినాయి, మళ్ళా ఎక్కడ ట్యూబ్ అక్కడే బ్లాక్లోనే ఉంది, ఓపెన్ అవ్వలా. మరి ఏం చేయమంటారు అంటే చెప్పాం కదమ్మా ముందే ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అన్నాం కదా, ఐవీఎఫ్కి వెళ్ళటం బెటర్ అని చెప్పారు. ఇంకా ఎవరన్నా న్యాచురల్గా ఓపెన్ చేసే డాక్టర్ దొరుకుతారా అని ఎత్తుక్కుంటూ యూట్యూబ్లో చూసి ఆ నెల్లూరు నుంచి విజయవాడ మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎన్ని నెలలమ్మా వాడింది? 6 మంత్స్ అంటే ఫస్ట్ 4 నెలలు అయిన తర్వాత జనరల్గా చాలా మందికి ప్రెగ్నెన్సీలే వచ్చేస్తాయి. రాలేదు, రాకపోతే ట్యూబులు బ్లాక్ అయ్యి రాలేదా, లేకపోతే ఓపెన్ అయ్యి కూడా ప్రెగ్నెన్సీ రావటం లేదా, ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది కదా, ఆ సమస్య లేదా అడ్డు సమస్య అనేది తెలియడం కోసం మనం ట్యూబుల్ టెస్ట్ ఇక్కడ చేస్తే ఆ రోజు మనకి ఆ సెలైన్ అనేది సరిగ్గా వెళ్ళలేదు, వెనక్కి తన్నేస్తుంది. డౌట్ఫుల్గా ఉందమ్మా, కొంచెం అనుమానంగా ఉంది. సరే కొన్ని రోజులు మందులు ఇస్తాము, ఇంకా క్రిములకి మందులు ఇస్తాము, ఇంకా కొన్ని క్రిములు ఉన్నట్టున్నాయి, అడ్డం పడుతున్నట్టున్నాయి. అందుకని ఆ మందులు కూడా వాడి అవి అయిపోయిన తర్వాత ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి, ఎక్స్రే సెంటర్కి వెళ్ళి అది తీయించుకోండి రిపోర్టు అని చెప్పాం. సో ఆ మందులు వాడేసిన తర్వాత ఇప్పుడు ట్యూబుల్ 2 ఓపెన్. అంటే ఫస్ట్ ట్రిప్లో ఇచ్చిన క్రిములకి ఓపెన్ అవ్వాల, మనం సెలైన్ వాష్ చేసినప్పుడు అప్పటికి కూడా తన్నుతూనే ఉంది. తర్వాత ఇచ్చిన క్రిముల దెబ్బకి పోయింది, అడ్డు పోయింది. అంటే మనం చెప్పినట్టు ట్యూబులు మూసుకుపోవడానికి ప్రధాన కారణము క్రిములు వచ్చి లోపల ట్యూబుల లోపల పొక్కొచ్చినా గెడ్డొచ్చినా ట్యూబులు మూసేస్తాయి. అదే క్రిములు మనం గుర్తించి తొలగించగలిగితే పొక్కు పోతే గెడ్డ పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది అన్నది మళ్ళా నిరూపణ అయింది. ఇప్పటికీ కొన్ని వేల మందికి ట్యూబులు ఓపెన్ చేశాం న్యాచురల్గా మందులతో. కానీ ప్రపంచం మొత్తం ఏమంటుంది, ట్యూబులు మూసుకుపోతే ఓపెన్ అవ్వు, ఆపరేషన్ చేసినా సక్సెస్ అవ్వదు, చేయమంటే చేస్తాం, 30,000 పట్టురా 40,000 పట్టురా, చేసినా సక్సెస్ అవ్వదు, మేము గ్యారెంటీ ఇవ్వం, ఐవీఎఫ్ కన్ఫామ్, ఐవీఎఫ్ చేయించుకుంటే మంచిది. పోనీ ఐవీఎఫ్ గ్యారెంటీ ఇస్తారా మేడం, 2 లక్షలు అయితే 3 లక్షలు అయితే అంటున్నారుగా, మొత్తం ఊడ్ చేసి పెట్టేస్తాం, నో గ్యారెంటీ, మీ ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే లేదు, ఐవీఎఫ్ తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేస్తాం. కానీ ట్యూబుల్ని మందులతో ఓపెన్ చేస్తాము అని చెప్తున్న ఒకే ఒక హాస్పిటల్ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్. మరి ఈవిడికి కూడా ఎలాగా, పవిత్ర గారికి కూడా ఎలా ఓపెన్ అయింది, అసలు మన గురించి ఎలా తెలిసింది, ఎక్కడో నెల్లూరులో ఉన్న ఆవిడికి మన గురించి ఎలా తెలిసింది, ఏ దేవుడు ఏ వీడియో ద్వారా ఇక్కడ వరకు లాక్కొచ్చాడు, ఇవన్నీ ఆవిడ అనుభవాలని మనం విందాం. ఏ దేవుడైతే లాక్కొచ్చాడో ఇప్పుడు సగం ఫలితం ఇచ్చాడు, ఇంకా బిడ్డను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇంకా హార్మోన్లు కూడా సరివ్వాల్సిన అవసరం ఉంది. సరే ఏది ఏమైనా పవిత్ర గారి వారి మాటల్లో విందాం. ఆవిడ ఎన్ని బాధలు పడ్డారు ఇన్నాళ్ళు, ఈ 10 ఏళ్ళ నుంచి ఎన్ని శ్రమలు అనుభవించారు, ఏమేమి డాక్టర్లకు వెళ్తే ఏమేమి మాటలు చెప్పారు, మరి ఇప్పుడు ఇక్కడ ఎలా ఫలితం వచ్చింది, ఇవన్నీ ఆవిడ మాటల్లో వింటే మీలో కూడా ధైర్యం కలుగుతుందనే ఉద్దేశంతో ఆవిడ వీడియో ఇవ్వమన్నాం. ఆవిడ లాభం పొందడమే కాకుండా ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు, దేవుడు మనకు మేలు చేశాడు, మరి రేపు బిడ్డను కూడా ఆ దేవుడే అవ్వాలంటే మనం చేసే మేలు చేస్తేనే మనలాగా ఇంకొకరు బాధపడుకోకుండా చేయగలిగితే ఆ పుణ్యం నా బిడ్డకు వస్తుంది అనే ముందుకి వచ్చారు. వారికి మనం మైకిస్తాం. చెప్పండి అమ్మా, మీ అభిప్రాయాలన్నీ చెప్పచ్చు. నా పేరు పవిత్ర, మా వారి పేరు వెంకటరమణయ్య, మాది నెల్లూరు డిస్టిక్. అక్కడి నుంచి మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, గుంటూరు, నెల్లూరు, ఆత్మకూరు, వింజమూరు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడ చూపించుకున్నా ట్యూబుల్ బ్లాక్ అని చెప్పారు. నెల్లూరుకి వెళ్తే అక్కడ వచ్చేసి ఐవీఎఫ్ సెంటర్కే వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకోవాల్సిందే ఖచ్చితంగా అన్నారు. మాకు అది ఇష్టం లేదు. మేము 2019లో గుంటూరులో ఒక హాస్పిటల్లో వచ్చేసి అక్కడ లాప్రోస్కోపీ చేశారు. లాప్రోస్కోపీ చేసినా కానీ ట్యూబ్స్ అయితే ఓపెన్ కాలేదు, నీటి పొడుగులు అయితే పోలేదు. ఇక్కడికి సార్ని మేము యూట్యూబ్లో చూసాము, లాస్ట్ ఇయర్ యూట్యూబ్ చూసి ఇక్కడికి వచ్చామండి. వచ్చిన తర్వాత నేను 4 మంత్స్ కోర్స్ వాడాను, టీకా వేయించుకున్నాను. ఆయన తర్వాత ఇంకా 1 మంత్కి ఇక్కడ వచ్చేసి ట్యూబ్ టెస్ట్ చేశారు.
ట్యూబ్స్ సెలైన్ పంపించినా కాస్త వెనక్కి దడుతుంది అని చెప్పారు. మళ్ళీ 1 month కోర్స్ ఇచ్చి సార్ బయట చేయించుకోమ్మా ఈసారి అని చెప్పారు. నేను ఈ మంత్లో ఆ కోర్స్ వాడి నెల్లూరులో ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాను. హెచ్ఎస్జి చేయించుకుంటే ట్యూబ్స్ ఓపెన్ అని చెప్పారు. చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్ కన్సీవ్ అవుతే అది ఇంకా మంచిదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అది కూడా జరగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నాలాగే ఎంతోమంది బాధపడుతున్నారు. అలా బాధపడకూడదు. సార్ దయ వల్ల అందరికీ కూడా ఫలితం కలుగుతుందని చెప్పగలుగుతున్నాను. ఏ దేవుణ్ణి నమ్మారమ్మా మీరు? వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని కన్నీరును తుడవడానికి ఇన్నాళ్ళకి దారి చూపించాడు. దారి చూపించాడని మీరు కూడా నమ్మారు, ఇక్కడ వరకు వచ్చారు. ఎందుకంటే చూపిస్తాడని తెలుసు, కానీ కొంతమంది నమ్మరు. అంత దూరం ఎందుకు, సందులో హాస్పిటల్ లేదా, గొంతులో హాస్పిటల్ లేదా అని రావడానికి నిర్లక్ష్యం, బద్ధకం. మరి అలా అక్కడే కూర్చుని దీనికన్నా ఎక్కువ శ్రమ అనుభవిస్తారు. సందులో డాక్టర్, గొంతులో డాక్టర్ ఏం చేస్తున్నాడు? నీకు చేతులకి, చట్టలకి, మానాలకి సూదులేసి గుచ్చుతూ ఐవీఎఫ్ అనే పేరుతో, ఆపరేషన్ అనే పేరుతో పొట్టల్లో గొట్టాలు వేసి కొడుతున్నారు. మరి ఆ హింస లేదు కదమ్మా ఇక్కడ. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ, అది కూడా ఒక్కసారి వస్తే చాలు. నెల నెల కొరియర్ కూడా పెట్టించుకోవచ్చు మందులు. మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ 4 నెలలకి ప్రెగ్నెన్సీ రాకపోతే ఒకసారి రమ్మని మళ్ళీ ట్యూబులు క్లీన్ చేస్తాం. ఆ ట్యూబుల లోపల ఉన్నది మడ్డి, మశానం, క్రిములు, కీటకాలు అయితే ఆ క్రిములను ముందు మందుల ద్వారా తొలగిస్తాం. క్రిములు చచ్చినాయి, ట్యూబులు ఓపెన్ అయితే ఓకే. కానీ క్రిములు చచ్చినాయి, కలేబరాలు అడ్డం పడుతున్నాయి అనుకోండి, వాటిని సెలైన్ ద్వారా వాష్ చేసి మళ్ళీ 1-2 రోజులు క్రిములకి మందులు పెట్టి బయట చేయించుకోమంటాం. అలాగే చేయించుకున్నారు. చేయించుకుంటే ట్యూబ్ ఓపెన్ అయిపోయింది. 2 ట్యూబులు ఓపెన్, 2 బ్లాక్, 2 ఓపెన్. అప్పుడు చూడండి, మరి ప్రపంచంలో అందరు డాక్టర్లు ఓపెన్ అవ్వదు అన్నంత మాత్రం ఓపెన్ అవ్వకుండా ఆగ్నియా? 1 కాదు, 2 కాదు, కొన్ని వేల మందికి ట్యూబులు ఓపెన్ చేసాం. ఆఖరికి ఏ డాక్టర్లు అయితే గైనకాలజిస్టులో, ఏ డాక్టర్లు అయితే ఐవీఎఫ్ సెంటర్లు రన్ చేస్తున్నారో అలాంటి డాక్టర్లకు కూడా ట్యూబులు ఓపెన్ అవ్వకపోతే మన దగ్గరికి వచ్చి ట్యూబులు ఓపెన్ చేసుకుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు. అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అది ఇవి ఒకరి కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది సక్సెస్ అయ్యారు. ఆ అమ్మాయికి నమ్మకం కలిగింది. వీడియోలు చూసి దేవుడే నాకు దారి చూపించాడు రా భగవంతుడా అని ఇక్కడికి వచ్చారు. నిజంగానే ఈరోజు ఆ ట్యూబులు ఓపెన్ అయినాయి. మరి కొద్ది రోజుల్లో ఆ బిడ్డ కూడా ఆవిడ చేతుల్లోకి రాబోతుంది. అది కూడా వస్తుందమ్మా, నువ్వు నమ్మి అలాగే ముందుకెళ్ళు. హార్మోన్ సమస్య కూడా సరిచేద్దాం. ఇప్పుడు అంటే ట్యూబ్ ఓపెన్ అయింది, మరి తర్వాత హార్మోన్ సమస్యను కూడా సరిచేస్తే ఆటోమేటిక్గా అది కూడా వస్తుంది. అట్లా చాలామందికి ఒక అబార్షన్ అయిన తర్వాత, ఒక ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ పుట్టాక కూడా ట్యూబులు బ్లాక్ అవుతాయి. వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అంటారు. మాకు ఫస్ట్ టైం న్యాచురల్గా వచ్చిందండి, అబార్షన్ అయిందండి, లేకపోతే బిడ్డ పుట్టాడండి అని చెప్తూ ఉంటారు పాపం. ఇది మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే క్రిములు. C10, U10, T5 అనే 5 క్రిములు కానీ వచ్చినాయి అంటే, మన ఒంట్లోకి వచ్చినాయి అంటే మనకు ప్రెగ్నెన్సీ రాదు, వచ్చిన నిలబడదు. ట్యూబుల లోపల మూసుకుపోయి ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ ట్యూబుల లోపల వచ్చిన ట్యూబుల్లో స్టక్ అయిపోయి ఎక్టోపిక్లు అవుతాయి. ట్యూబులు బ్లాక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్టోపిక్లు అవుతాయి. ట్యూబుని మొత్తం కోసేస్తారు. దానికన్నా ట్యూబుల్లో ఉన్న క్రిములు తొలగించుకుంటే చక్కగా మీ బిడ్డ మీకు వస్తుంది. అది గర్భసంచిలో నిలబడుతుంది. అడ్డం పడేవాడు ఎవడో లేడు కాబట్టి నీ చేతిలో వరకే వస్తుంది అని నేను చెప్తున్నాను. ఓకే, ఈరోజు మీరు సక్సెస్ అయ్యారమ్మా. మిగతా వాళ్ళకు కూడా సక్సెస్ అవ్వడానికి సరే, వాళ్ళకు కూడా ఏదో ఒక దేవుడు, యేసయ్య అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, రామయ్య అవ్వచ్చు, శివయ్య అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక దేవుడు సహకారం తీసుకుంటే తప్ప మన వీడియో కనపడదు, మన దగ్గరికి రాలేరు, నిలబడి రిజల్ట్ పొందలేరు అని మనం చెప్తున్నాం. ఇవాళ నీ విషయంలో అది ప్రత్యక్షంగా నిరూపణ అయింది. కొన్ని వేల మందికి నిరూపణ చేశారు ఆ భగవంతుడు. మళ్ళీ నీ విషయంలో కూడా నిరూపణ చేశాడు. అతి కొద్ది రోజుల్లోనే నీ బిడ్డ కూడా నీ చేతుల్లోకి రావాలని ఆశీర్వదిస్తున్నాను. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.